ఇప్పుడు దాని చేసి ఇప్పుడు టైం ఎంత అయింది? 4:30. ఇది లోపల పప్పు ఉంది. ఇది అమ్మకి నీ పేరేంటి అడిగావా? నా పేరు తాబా అడగలేదు, చైత్ర అడగలేదు. నేను హట్ అయ్యాను. హ్యాపీ చూసారా సార్ డబుల్ యాక్షన్. నన్ను అమెరికా తీసుకెళ్తావా? లేదు లేదు లేదా? లేదు. నేను నచ్చలేదా? అమ్మా చైత్ర, నేను నచ్చలేదా నీకు? లేదు లేదు నీకు కూడా నచ్చలేదా? నేను లేదు. తాపది నేను ఓపెన్ చేస్తాను. వద్దా? ఓకే. చాలా కోపదారి మనిషి మీకు తెలుసు. నేను మమ్మీ ఓపెన్ చేసి, మమ్మీ ఓపెన్ చేసి. లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. బేసిక్ చాలా మంది క్వశ్చన్. ఫస్ట్ మా అన్నయ్య ప్రపోజ్ చేశారా? పోజ్ అంటే ఏం లేదు, ట్రావెల్ చేస్తూ ఓకే మన ఇద్దరికి సింక్ అయింది అన్నట్టు. ప్యాంపరింగ్ కానీ, ఫుడ్ ఫీడ్ కానీ ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేసేవారు ఇద్దరిని? యుఎస్ లో అయితే అదే హెల్ప్ ఉన్నారు కదా అమ్మ వాళ్ళు. మీన్స్ ఇద్దరు సేమ్ మెంటాలిటీస్ కానీ, బిహేవియర్స్ కానీ, లైక్ ఒకళ్ళని కొడితే ఇంకొకళ్ళు అలా అయితే ఏముండదు. బట్ ఫీవర్ మాత్రం ఖచ్చితంగా ఒకరికి వస్తే. తారా చైత్రది డే రొటీన్ ఎలా ఉంటుంది? కాదు, చిన్న తమ్ముడు యూఎస్ లో వదిలేసి వచ్చేసారా ఇద్దరు? వావ్, ఇది ఎవరు డ్రా చేశారు? నువ్వు అడుగు, అక్కని క్వశ్చన్ అడుగుతారా? నీ పేరేంటి అడిగావా? అడుగు మరి. నా పేరు తాబా అడగలేదు, చైత్ర అడగలేదు. నేను హట్ అయ్యాను. హ్యాపీ. నేను హట్ అయ్యానంటే హ్యాపీయా? తాబా తాబా, నన్ను అమెరికా తీసుకెళ్తావా? లేదు లేదా? లేదు. ఏం తాబా, ప్లీజ్ తాబా. నువ్వు నువ్వు ఇండియాలోనే ఉండు. చైత్ర, నన్ను అమెరికా తీసుకెళ్తావా? లేదు. మై బొమ్మలు ప్లీజ్ తీసుకెళ్ళవా? వద్దు. ఇద్దరు తీసుకెళ్ళరా నన్ను? లేదు. ఎందుకు? నేను నచ్చలేదా? అమ్మా, అస్సలు నచ్చలేదా? ఇక కొంచెం కూడా, కొంచెం అస్సలు. చైత్ర, నేను నచ్చలేదా నీకు? లేదు. నీకు కూడా నచ్చలేదా నేను? లేదు. అంటే తాబాకు నచ్చకపోతే నీకు కూడా నచ్చనా? లేదు. ఏదో ఒకసారి నా ఫేస్ చూసి చెప్పు. ఇలా నన్ను చూసి చెప్పవా? వద్దు. వద్దు. లేదు. నో. వన్ వర్డ్ ఆన్సర్స్ అన్ని. ఇది ఈ గిఫ్ట్స్ ముందు ఫస్ట్ ఇద్దరికి గిఫ్ట్స్ ఇద్దాం. వీళ్ళు ఇవ్వండి, ఇవన్నీ తర్వాత. ముందు పిల్లలిద్దరికి గిఫ్ట్స్ ఇవ్వకుండా అసలు ఏం మాట్లాడతాం మనం? ఒకసారి ఇవి ఇలా పక్కకు పెట్టండి. ఫస్ట్ చైతాకి తాబాకి గిఫ్ట్స్ ఇద్దాము, ఓకేనా? ఆ పెద్ద కూడా ఇలా ఇచ్చేయండి. తాబా, నీకేం కావాలి చెప్పు. ఫస్ట్ మీకేం కావాలి? కుకింగ్ కావాలా, డాక్టర్ కిట్ కావాలా? తాబా చూడు చూడు, ఫస్ట్ గిఫ్ట్ ఇస్తాందా. ఇగో తార దగ్గర ఉంది. అక్క చూడేమో గిఫ్ట్ తెచ్చింది చూడక్క. తీసుకో, నీకే థ్యాంక్స్ చెప్పు. ఇది ఓపెన్ చేసి చూడాలి ఇప్పుడు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇది ఓపెన్ చేసి చూడండి. ఇద్దరికి సేమ్ కలర్స్ వచ్చాయా, సేమ్ కలర్స్ రాలేదా? తాపది నేను ఓపెన్ చేస్తానే. వద్దా? ఓకే. అమ్మా ఓకే. నీకు నేను దూరం ఉన్న తారా అక్క. పోను సరే మమ్మీ ఓపెన్ చేసి. వావ్, వచ్చేసింది. వావ్ వావ్. చూడు తారా, నీకేం నచ్చింది చూడు. ఇగో ఓపెన్ చేయన్ని. ఓపెన్ చేయవా? వావ్, దీంతో ఇలా 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 దంచుతారా? ఇది ఓపెన్ చేస్తే ఇప్పుడు ఇంకొక పెద్ద గిఫ్ట్ ఇస్తాను ఇప్పుడు ఇద్దరికి. చైత్ర, నచ్చిందా నీకు? అమ్మయ్యా, బాగుందా గిఫ్ట్? తారా, నీకు నచ్చిందా? వావ్, ఎంత చిన్న గ్లాస్ ఉందో, ఎంత క్యూట్గా ఉందో. ఒకసారి ఇది ఓపెన్ చేసి చూపించవా? గ్లాస్ ఇలా చూపించిలా చూద్దాం. చూద్దాం. ఇగో చూడు, చైత్ర తీసింది గ్లాస్. ఇగో అన్నం వండే స్పూను, పాచారు, గ్లాస్, కట్టర్ తీయాలా? ఓపెన్ చేస్తా. అన్నీ ఓపెన్ చేయాలి నీకు ఇప్పుడు.
ఎంత క్యూట్ ఉందో గ్లాస్. ఈ గ్లాస్ లోనే వాటర్ తాగుతారా? ఓకేనా? చైత్ర తాబా. వావ్, ప్లేట్. వావ్. సరే, ఇప్పుడు ఇది చూసేసారు కదా, ఇప్పుడు ఇది పెద్ద గిఫ్ట్ ఇద్దాం. ఓకే, ఇప్పుడు ఆ గిఫ్ట్ చూద్దామా మనం? ఇగో తాబా, ఇది ఓపెన్ చేయి, గిఫ్ట్ నీకే. లోపల చాలా ఉన్నాయి, డాక్టర్ కిట్స్ అన్ని ఉన్నాయి ఇందులో. ఇదిగో చైత, ఓపెన్ చేయి ఇది. అక్కని చెక్ చేస్తావా? ఫస్ట్ నువ్వు డాక్టర్ సెట్ ఎవరు ఇచ్చారు? అక్కకే చెక్ చేయాలి. అమ్మో, నాకు ఇంజెక్షన్ అంటే చాలా భయం. నాకు ఇంజెక్షన్ వద్దు ప్లీజ్. అక్కకు చూపించాలి నువ్వు. అందుకే ఎవరు ఇచ్చారు గిఫ్ట్? అక్కకు చూపేమా. చైత నచ్చిందా? బాగుందా? నాన్నతో ఫోన్ మాట్లాడారా? మాటి ఏమన్నారు నాన్న? ఏమన్నారు చెప్పు. నేను మిస్ అవుతున్నారా? ఏమన్నారు నాన్న? మంచి ఇండియాలో ఎంజాయ్ చేయ చైత్ర, అమెరికాలో చల్లగా ఉంది, ఆడుకొని రా అని చెప్పారు కదా. ఓకే, ఫస్ట్ టైమా పిల్లలకి అంటే కొంచెం లిటిల్ బిట్ ఇండియా అని తెలిసిన తర్వాత తీసుకురావడం? అప్పుడు ఫస్ట్ టైం చిన్నప్పుడు వచ్చారు, 2 years బ్యాక్. 2 years బ్యాక్. సో వీళ్ళకి ఎలా అంటే లైక్ ఎవరెవరిని కలిసారు? చిన్న రోజు నుంచి ఫంక్షన్స్ లిటరల్లీ. సో కలవడం అంటే ఇప్పటివరకు ఎవరిని కలవలేదు. ఇంకా డిసెంబర్ మంత్ మొత్తం కలవడానికే పెట్టుకున్నాం. ఫస్ట్ కలిసింది మిమ్మల్ని ఈ మంత్ లో. సో నవంబర్ అంతా బిజీ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళలేదు. ఓంకార్ గారిని కలుస్తున్నారా లేదా? అందరు ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగారు, గడ్డమామని కలిసారా అని చెప్పి. ఇంకా లేదు, ఇంకా కలవలేదా? అసలు ఓంకార్ గారికి ఇన్స్టాగ్రామ్ అవన్నీ ఉండవు కదా, నేను కూడా ఏమి గడ్డమ్మామ అసలు మా టీవీలో కూడా ఎంత బాగా ప్లే చేశారు. మీకు ఎలా తెలుసు గడ్డమ్మామ? దచేతండి, గడ్డమ్మామ గుర్తున్నారా? నీకు పెద్ద కొతుకు అండ్ చాక్లెట్స్ పంపించారు కదా, నువ్వు రోజు మనం టీవీలో చూసేవాళ్ళం కదా. ఫుల్ గడ్డం ఉంటుందా అమ్మామకి? మళ్ళీ వెళ్దామా వాళ్ళ ఇంటికి? వెళ్దామా? ఓకే. గుడ్డా మేడా? గుడ్డు. వావ్, తారా నన్ను గుడ్డంది. అయితే ఇంకా 2 weeks ఉంటున్నారా? మళ్ళీ వెళ్ళిపోతారా? ఎందుకు? ఇండియాలో ఉండొచ్చు కదా. ఎందుకని? ఎందుకు చైత్ర? ఇండియా బాగుంది, హోమ్ హౌస్ బాగుంది అన్నావు కదా, ఎందుకు వద్దు మరి? వెళ్ళిపోదామా 2 weeks లో? చేత హ్యాండ్ బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోదామా? పెట్టే అన్ని సర్దుకొని వెళ్ళిపోదామా? ఓకే సరే. నాన్నని ఎందుకు తీసుకురాలేదు ఇండియా? నాన్న ఆఫీస్ ఉందా? ఓకే ఓకే. మరి నాన్నని మిస్ అవుతున్నావా? ఎంత మిస్ అవుతున్నావు నాన్నని? ఇంత మిస్ అవుతున్నావా? అయ్యో. మరి నాన్నతో ఫోన్ మాట్లాడుతున్నావా? వీళ్ళిద్దరికి 3 years. డిసెంబర్ వస్తే 3.5, డిసెంబర్ 21కి. డిసెంబర్ 21కి 3.5 years వచ్చేస్తుందా? ఓకే. కానీ వీళ్ళకి ఈ కెమెరా ఫేసింగ్ ఇదంతా ఎప్పటి నుంచి? కెమెరా ఫేసింగ్ ఏం లేదు అసలు. వాళ్ళకి తెలియకుండా నేను తీస్తా. అంటే నేను రికార్డ్ చేయడం వాళ్ళు చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే, ఓకే అమ్మ వీడియో తీసుకుంది, నైట్ పడుకునేటప్పుడు మనకు చూపిస్తుంది వీడియో. వాళ్ళకి అంతే తెలుసు. ఓకే. సో ఇలా ఏం తెలీదు. వీళ్ళు వీడియోస్ వీళ్ళు చూసుకుంటారు. కానీ చిన్నప్పటి నుంచి తీసారు కదా, ఆల్మోస్ట్ 11 months. ఫస్ట్ మమ్మీ ఇలా ఒళ్ళో పెట్టుకుని గంట కొట్టింది చూడు. అది అసలు మనం అప్పటికి ఇట్లా పోస్ట్ చేస్తాను ప్లాన్ లేనప్పుడు, చిన్న బేబీ 3 months అనుకుంటా ప్రాబబ్లీ అప్పుడు. సో మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? 2017 కౌంట్ చేసుకో, 8 కంప్లీట్ కాదు. మ్యారేజ్ ఎప్పుడైందంటే మమ్మీని చూస్తే అందరూ అబ్బాయిలకి తెలీదు కౌంట్, లైక్ ఎన్ని ఇయర్స్ అని, మ్యారేజ్ డేట్ ఎప్పుడని, ఇవన్నీ రివర్స్. ఇప్పుడు రివర్స్. భరత్ కి అన్ని గుర్తుంటాయి, డేట్స్ కానీ ఇయర్స్ కానీ. నాకు 0. నేను బర్త్డే కూడా మర్చిపోతా. నాకు ఏ డేట్స్ గుర్తుండవు అసలు. ఓకే. సో మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఆర్ లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. బేసిక్ చాలా మంది క్వశ్చన్.
లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని చెప్పి. అంటే మా ఇప్పుడు వీడియోస్ ఈ వ్లాగ్స్ అన్ని ఆ స్టైల్లో ఉండవు కదా, లైక్ నేను మాట్లాడే స్టైల్లో ఉండవు కదా. చాలా మంది క్వశ్చన్ అది. మేమిద్దరం మాస్టర్స్ లో క్లాస్మేట్స్ యుఎస్ లో, సేమ్ యూనివర్సిటీ. క్లాస్మేట్స్ కదా, సేమ్ యూనివర్సిటీ. సో అలా పరిచయం. ఫస్ట్ మా అన్నయ్య ప్రపోజ్ చేశారా? ప్రపోజ్ అంటే ఏం లేదు, ట్రావెల్ చేస్తూ ఓకే మన ఇద్దరికి సింక్ అయింది అన్నట్టు. ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పుకోవడం ఏం చెప్పుకోలేదు మేము, సో సింక్ అయింది, గో హెడ్ అంతే. సో అట్లా ఎవరింట్లో ఒప్పించడానికి కష్టపడ్డారు? ఎవరింట్లో ఒప్పించడానికి కష్టపడలేదు, మా ఇంట్లో అసలే కష్టపడలేదు నేను. మా అమ్మ నన్ను ఇక్కడే ఉన్న ప్రూఫ్. సో ఫుల్ ఫ్రీడమ్. సో యా, అంటే అఫ్ కోర్స్ నమ్మకం నా పైన. సూపర్. సో మీరు ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్? ఒక సిస్టర్ ఉన్నారు కదా? ఒక్క చెల్లి, తను మా ఇంటి దగ్గరే ఉంటుంది, వండర్లో. తెలుసు అనుకుంటాను. ధ్రువ్ మా చెల్లి వాళ్ళ బాబు. సో అంతే, మేము ఇద్దరం, ఇంకెవ్వరు లేరు మాకు బ్రదర్స్. యా, భరత్ కి ఒక సిస్టర్, తనని కూడా చూస్తుంటారు చాలా మంది భరణి. అంతే, వాళ్ళిద్దరం మేమిద్దరం. ఓకే.